క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు రాణికొమ్మల ఆదివారంలో ఉన్నాం. క్రీస్తు శ్రమల స్మరణ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ రోజుతో మనం పవిత్ర వారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. రాణికొమ్మలతో యాత్రగా దేవాలయంలోనికి ప్రవేశించే సందర్భంలో మనం ఆలకించేటటువంటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మానవాళి రక్షణార్థం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అతనికి బాగా తెలుసు, యెరూషలేములో అతడు శ్రమలు అనుభవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరణాన్ని ఎదుర్కొని మానవాళిని పాప మరణాల నుంచి విడుదల చేస్తాడని, ఆ విధంగా అతడు దైవరాజ్య స్థాపన చేస్తాడని, అతడే నిజమైన దైవరాజ్య స్థాపన చేసే రాజులకు రారాజని ప్రభువుకి బాగా తెలుసు. అన్నీ తెలిసిన వాడై తండ్రి చిత్తాన్ని నెరవేర్చి శ్రమల మరణాన్ని ఎదుర్కోవడానికి ఈనాడు ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణమై వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన గాడిద పిల్ల మీద వెళ్ళడం తండ్రికి అతడు చూపించిన వినయాన్ని, విధేయతను, తగ్గింపుతనాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన బెత్ఫగే గ్రామానికి వెళ్ళి 2 శిష్యులను పంపిస్తూ ఒక గాడిద పిల్లను తీసుకుని రావాల్సిందిగా చెప్పాడు. ఆ గాడిదను మీరు విప్పుకొని తీసుకొస్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడిగితే, ప్రభువుకు దీనితో పని ఉందని చెప్పండి అన్నాడు. ఆ విధంగా ప్రభువు శిష్యులు తీసుకుని వచ్చినటువంటి గాడిద పిల్లపై ఆ యెరూషలేములోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము పురవాసులు ప్రభు యెరూషలేములో ప్రవేశించడాన్ని చూచి ఎంతో ఆనందంతో ఆయనకు స్వాగతం పలికారు. దైవ కుమారుడు, దావీదు వంశంలో జన్మించే రాజులకు రారాజైన ఆ మెస్సయ్యే వారి మధ్యకు వచ్చినట్లుగా భావించి దావీదు కుమారునకు హోసాన్న అంటూ హోసాన్న గీతాలు పాడుతూ ఆయనను స్వాగతించారు. యూదులు తమ రాజులు పట్టణాలకు వచ్చినప్పుడు ఆ రాజులకు స్వాగతం పలకడానికి వాళ్ళు చెట్ల రెమ్మలను త్రుంచి వస్త్రాలను పరిచి జై జయ ధ్వానాలు చేస్తూ వారికి స్వాగతం పలుకుతారు. ఈనాడు అదేవిధంగా రాజులకు రారాజు, దావీదు వంశంలో జన్మించిన మెస్సయ్య అయినటువంటి ఆ ప్రభువుకి వారు జై జయ ధ్వానాలు చేస్తూ చెట్ల రెమ్మలను ఊపుతూ వస్త్రాలు పరిచి ఆయనకు స్వాగతం పలికారు. హోసాన్న అంటూ గీతాలు పాడారు. హోసాన్న అంటే అర్థం, ప్రభువా మమ్మిప్పుడు రక్షించుము, మమ్ము రక్షించుము అని అర్థము. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు యెహోరాజును స్వాగతించేటప్పుడు జై జయ ధ్వానాలు చేస్తూ చెట్ల రెమ్మలను విరిచి వస్త్రాలు పరిచి ఆ రాజుకు వాళ్ళు స్వాగతం పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో యెరూషలేము వాసులు ఆ ప్రభువుని రాజులకు రారాజుగా గుర్తించారు అని అంటూ ఉన్నాం. యెరూషలేము పాస్కా పండుగకు దగ్గర పడుతున్న సందర్భంలో గలిలయ ప్రాంతం నుండి ఎక్కువ మంది ఆ యెరూషలేమునకు చేరుకుని ఉన్నారు. ఈ గలిలయ వాసులు యెరూషలేములో ప్రవేశిస్తున్న ప్రభువుకి స్వాగతం పలికారు. గుడారాల పండుగను వాళ్ళు గుర్తుకు తెచ్చుకున్నారు. గుడారాల పండుగను వాళ్ళు ఘనంగా జరుపుకునే సందర్భంలో వాళ్ళు ఈ విధంగానే చెట్ల రెమ్మలను త్రుంచి వాటిని ఊపుతూ ఆ పండుగలు జరుపుకోవడం వాళ్ళ ఆనవాయితీ. లేవియ కాండం 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 43వ వచనం వరకు, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ గుడారాల పండుగను గూర్చి మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు మనం చూసినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ గుడారాల పండుగ సందర్భంలో జై జయ నాదాలు చేస్తూ హోసన్న గీతాలు పాడుతూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవాళ్ళు. ఈ పండుగ వాతావరణంతో కూడిన ఆనందంతో కూడినటువంటి స్వాగతం క్రీస్తుకి యెరూషలేములో లభించింది. తద్వారా ఆ యెరూషలేములో ఉన్నటువంటి యాత్రికులు, ఆ యెరూషలేము వాసులు అందరూ ప్రభువుని దావీదు వంశంలో జన్మించే మెస్సయ్యగా గుర్తించినట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూసినప్పుడు 2 గురుడివారు ప్రభు వెంటపడి, దావీదు కుమారా మమ్ము కరుణింపుము, మాకు స్వస్థతనివ్వుము అంటూ ఆయనను ప్రాధేయపడి అరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తు దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్య అని వాళ్ళు గుర్తించారు. ఈనాడు ఆ యెరూషలేము పురవాసులు కూడా ప్రభువుని ఆ విధంగానే దావీదు కుమారునకు హోసాన్న అంటూ జై జయ నాదాలు పలుకుతూ ఆయన్ను స్వాగతించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్లో కొంతమంది ఇతడెవరు అని ఆశ్చర్యంగా అడిగారు. మనం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినప్పుడు, మోషే నా వంటి ప్రవక్తనొకడిని దేవుడు మీ మధ్య నుంచి పంపిస్తాడు, అతని మాటలు ఆలకించండి అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మోషే వంటి ఆ దేవుని ప్రజల నుంచి పంపించేటటువంటి ఆ ప్రవక్త, ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు, రాజులకు రారాజు యేసుక్రీస్తువేనని ఇక్కడ మత్తయి సువార్తకారుడు మనకి స్పష్టంగా తెలియచేశాడు. సమూయేలు 2వ గ్రంథము 15-16 అధ్యాయాలు మనం చూసినప్పుడు, దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము తనకు తానుగానే రాజుగా ప్రకటించుకొని యెరూషలేములోనికి గుర్రం మీదకు ఎక్కి సైనికులు అతనికి ముందు నడుస్తూ కవాతులు చేస్తూ అతన్ని స్వాగతించగా అతడు యెరూషలేములోనికి గుర్రం మీద ప్రవేశించాడు. అతడు తండ్రి చిత్తానికి విరుద్ధంగా దావీదు రాజును రాజ్యాధికారం నుండి తొలగించి తనను తానే రాజుగా ప్రకటించుకుంటూ తండ్రి చిత్తానికి విరుద్ధంగా తండ్రినే చంపడానికి ఇప్పుడు యెరూషలేములోనికి వస్తున్న అబ్షలోమును మనం చూస్తూ ఉన్నాం. నిజానికి దావీదు కుమారుడిగా పిలువబడినవాడు, దావీదు వంశంలో ఆ దేవుడు కోరిన చిత్తాన్ని నెరవేర్చే ఆ కుమారుడు యేసుక్రీస్తువేనని, దావీదుకు జన్మించినటువంటి ఆ కుమారుల్లో ఏ ఒక్కరూ కూడా అంతటి దైవ చిత్తాన్ని నెరవేర్చే గుణం కలిగిన వారు లేరని, యేసుక్రీస్తే దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి చిత్తానికి విధేయుడై ఆ తండ్రి వాగ్దానము చేసిన వాగ్దానాలన్నీ దావీదు వంశంలో నెరవేర్చే ఆ దావీదు కుమారుడు యేసుక్రీస్తువేనని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అబ్షలోము గుర్రం మీద వచ్చాడు. గుర్రము గర్వానికి, అధికారానికి గుర్తు, కానీ గాడిద వినయానికి, తగ్గింపుతనానికి గుర్తు. క్రీస్తు తగ్గింపుతనంతో, వినయంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మానవాళిని రక్షించడం కోసం శ్రమల మరణాన్నైనా సహించి తండ్రిని సంతోషపెట్టడం, మానవాళిని రక్షించడం కోసం ఆయన ఈనాడు యెరూషలేములో ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తల్లి అయినటువంటి శ్రీసభ మనకిచ్చినటువంటి దివ్య గ్రంథ పట్టణాలు చూసినప్పుడు, మొదటి పట్టణము యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు సువిశేషం క్రీస్తు ప్రభు యొక్క శ్రమల చరిత్రను మనం చదువుతూ ఉన్నాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 27వ అధ్యాయం 62వ వచనం వరకు మనము ఆలకించాం. అయితే ఈ సందర్భంలో మొదటి పట్టణంలో 2వ యెషయా మనకి స్పష్టంగా ఇదిగో మెస్సయ్య, ఆ దేవుని యొక్క తనయుడు, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ యావే యొక్క బాధామయ సేవకుడు ఏ విధంగా శ్రమలు అనుభవించి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చి తద్వారా దేవుని చిత్తమైన మానవ రక్షణను సాధించి తీసుకొని వస్తాడో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బాధామయ సేవకుడు దేవుని సందేశాన్ని అందించవలసిన వాడై ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ దేవుని ఆత్మాభిషేకం పొందినటువంటి ఈ బాధామయ సేవకుడు తన జీవితం అంతా కూడా దేవుని సందేశాన్ని అందిస్తాడు. అతడు ఒక్క స్నేహితులకు మాత్రమే కాదు, శత్రువులకు కూడా దేవుని సందేశాన్ని అందిస్తాడు. ఆయన సందేశాన్ని అందించినప్పుడు ఆయన సందేశాన్ని స్నేహితులు స్వీకరించి హృదయ పరివర్తన చెంది ఆ దేవుని చిత్తానుసారం జీవిస్తారు. కానీ ఆయన్ను వ్యతిరేకించే వాళ్ళు ఆయన సందేశాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు ఆయన నోరు మూయించడానికి, ఆయన బోధించిన బోధలను ప్రచారం కానివ్వకుండా ఆయన్ను అంతమొందిస్తే ఆయన బోధలు ఇక ఆగిపోతాయి. కాబట్టి ఆయన్ని హింసించి, తిరస్కరించి, చంపివేసి తద్వారా ఆయన బోధలు అడాపొడా కానరాకుండా చూసేలా శత్రువులు ప్రయత్నిస్తారు. అయితే శత్రువులు ఎంత హింసించినా, ఎంత నిందించినా, ఎంతటి అవమానానికి గురి చేసినా ఆ దేవుని అభిషేకించబడిన నాలుక కలిగినటువంటి ఈ బాధమయ సేవకుడు మాత్రము తాను బోధించే బోధను ఆపడు. తాను అనువైన సమయంలోనూ, అనువు కాని సమయంలో కూడా తాను దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ దేవుని సందేశాన్ని అందించి ప్రజలను ఆ సందేశానుసారము నడిపించడానికి కృషి చేస్తూనే ఉంటాడు. అయితే అతను వ్యతిరేకించిన వాళ్ళు అతనిని అవమానానికి గురి చేస్తారు, హింసలకు గురి చేస్తారు, అనేక విధాలుగా అతనిని బాధిస్తారు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 67వ వచనము 68వ వచనంలో రోమీయ సైనికులు ఏ విధంగా ప్రభుని హింసించారో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం.
యెహెజ్కేలు గ్రంథం 3:8 చూసినప్పుడు అతడు కూడా దేవుని సందేశాన్ని ప్రబోధించినందుకు హింసించబడ్డాడు, బాధించబడ్డాడు. అయినప్పటికీ కూడా ప్రవక్త ఎప్పుడూ దేవుని సందేశాన్ని అందించడం మానడానికి లేదు. ఆ విధంగానే ప్రవక్త దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు. యేసుక్రీస్తు కూడా తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాడని చెప్పి 2వ యెషయా మనకి స్పష్టంగా ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. తాను బాధలు అనుభవించి శ్రమలకు గురి అయ్యి తండ్రి చిత్తానుసారం తాను నడిచి అనేకులను ఆ తండ్రి మార్గంలో నడిపించడానికి ఈ బాధామయ సేవకుడు శ్రమిస్తాడని, అతడు తనను మోదువారికి తన వీపుని అప్పగిస్తాడని, తన ముఖం మీద ఉమ్ము ఊసి వారిని కూడా అతడు సహిస్తాడని, ఇంతటి అవమానాన్ని సహించి ఇంతటి బాధలను ఓర్చి అతడు ఆ దైవ సంకల్పాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చి మానవ రక్షణను సాధిస్తాడని యెషయా ప్రవక్త మనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానించినప్పుడు ఈ ఆదివారాన్ని మనం ప్రభు శ్రమల స్మరణ ఆదివారం అని పిలుస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్తకారుడు మనకు అందించినటువంటి ఆ యొక్క శ్రమలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువుని అప్పగించడానికి 12 శిష్యుల్లో ఒకడైనటువంటి యోధ ఇస్కరియోతు పన్నాగం పన్నాడు. అతడు దొంగ ముద్దుతో ప్రభువుని గెస్తమని తోటలో అప్పగించాడు. అటు వెనక ప్రభువు యూదుల న్యాయసభ ముందు, శానిహెడ్రిన్ ముందు పరీక్షించబడ్డాడు. ప్రభువు మానవాళిని రక్షించడానికి దేవుని చేత అభిషేకించబడిన దైవ కుమారుడను నేనే కడన తీర్పు తీర్చడానికి మేఘారూరుడై రానయ్యున్నాను అని చెప్పి, నేను దైవ కుమారుడనని చెప్పి ప్రభు వారి ముందు సాక్ష్యం పలికాడు. న్యాయసభలో ఉన్నటువంటి శానిహెడ్రిన్ సభ్యులందరికీ ఎక్కడ లేని కోపం వచ్చింది. నీవు దేవుని కుమారుడిగా చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా చావవలసిందేనని వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళ నిర్ణయాన్ని ధృవపరచడం కోసం రోమియా అధికారి అయినటువంటి పిలాతు అనే గవర్నర్ దగ్గరకు యేసు ప్రభువుని బంధించుకొని తీసుకుని వెళ్ళారు. పిలాతుకి ప్రభువులో ఏ దోషము కనిపించలేదు. కానీ ప్రభువుని ఏ విధంగానైనా చంపివేయవలసిందేనని యోధ మత నాయకులు, న్యాయసభకు చెందినటువంటి శానిహెడ్రిన్ సభ్యులు పిలాతు మీద ఒత్తిడి తెచ్చారు. క్రీస్తుని వదిలిపెడితే ఖచ్చితంగా విప్లవం రేగుద్దని, క్రీస్తుని విడిచిపెడితే తన అధికారానికే దెబ్బ కలుగుద్దని పిలాతు స్వార్థంతో ఆలోచించి ప్రభువుని కొరడాలతో కొట్టించి ప్రభువుని సిలువ వేయడానికి రోమీయ సైన్యానికి అప్పగించాడు. ప్రభువుని వాళ్ళు గొల్గోతా అనే కల్వరి కొండ మీదకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆయనను వాళ్ళు సిలువ వేశారు. 3 మేకుల మధ్య భయంకరమైనటువంటి ఆ యొక్క ఆవేదనను ప్రభువు అనుభవించాడు. కొరడా దెబ్బలు తిని భారమైన సిలువను మోసి ప్రభువు ఈనాడు కల్వరిగిరి కొండ మీద 3 మేకుల మధ్య 3 గంటల సేపు మహా ఆవేదన పొందిన వెనుక అతడు నిదానంగా మరణించాడు. అసలు సిలువ మరణమే నిదానంగా వచ్చే మరణము కాబట్టి ఆవేదన చెందుతూ ప్రభు సిలువ మరణానికి గురి అయ్యాడు. ఆయన కుడివైపున ఎడమ వైపున 2 దొంగలను వాళ్ళు సిలువ వేశారు. వాళ్ళకు తెలియకయే ప్రభువుని వాళ్ళు రాజుగా ఒప్పుకున్నట్లయింది. రాజుకి కుడి ఎడమల బంటులు ఉన్నట్లుగా, సైనికులు ఉన్నట్లుగా ప్రభువుని వాళ్ళు సిలువ వేశారు. ఇతడు యూదుల రాజు అని అవహేళన చేస్తూ ప్రభు సిలువ మీద వాళ్ళు ఒక పలకమును ఉంచారు. ప్రభువుని సిలువ వేసిన తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయి. భయంకరమైనటువంటి చీకటి వారిని ఆవరించింది. భూకంపం వచ్చింది. జరుగుతున్న పరిణామాలన్నీ చూసి ఆ సైనికుల్లో ఒకడు ప్రభు డొక్కలో పొడిచి ఆయన డొక్క నుండి రక్తము నీరు స్రవించగా ఇతడు ఖచ్చితంగా దైవ కుమారుడేనని ఆ పరిస్థితులన్నీ గమనించి తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వెల్లడి చేస్తూ గొప్ప ప్రకటన చేశాడు. పిలాతు అనుమతితో అరిమత్తయి ప్రభు దేహాన్ని సిలువ మీద నుంచి దించి, ఆ రోజు మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి, శుక్రవారం దీపాలు వెలిగించే సమయం దగ్గర పడుతూ ఉంది కాబట్టి, విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది కాబట్టి, ఎక్కువ సమయం లేదు కాబట్టి వాళ్ళు త్వరగా ప్రభుదేహానికి పోయవలసిన లేపనాలు పూసి పరిమళ ద్రవ్యాలతో ప్రభుదేహాన్ని సిద్ధం చేసి అరిమత్తయి తన కోసం తొలుచుకున్నటువంటి ఆ కల్వరిగిరి కొండకు దగ్గరలో ఉన్నటువంటి తన క్రొత్త సమాధిలో ప్రభుదేహాన్ని ఉంచి సమాధి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ప్రభు పునరుత్థానుడవుతాడన్నటువంటి విశ్వాసం కానీ, ఆ అంశాన్ని గూర్చినటువంటి ఆలోచన కానీ ప్రభు శిష్యులకు లేదు. కానీ ఆయన్ను చంపిన వారు ఖచ్చితంగా ఇతడు పునరుత్థానుడు అవుతాడేమో, అప్పుడు ప్రజలు మా మీద పడి ఒక నీతిమంతుణ్ణి, దైవకుమారుణ్ణి, మెస్సయ్యను మీరు చంపారని మా మీద పడి మమ్మల్ని చంపుతారు, కాబట్టి అతను ఏ విధంగానైనా పునరుత్థానుణ్ణి కానివ్వకుండా చెయ్యాలని చెప్పి అసాధ్యమైన పనికి వాళ్ళు కొంతమంది సైనికులను కాపలా పెట్టారు. అయితే సమాధి దగ్గర కాపలా ఉన్నవాళ్ళు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆపగలరా? అది వాళ్ళ వల్ల అయ్యే పనేనా? అదే జరిగింది. ప్రభు పునరుత్థానుడయ్యాడు, మానవ రక్షణ చరిత్రను పరిపూర్తి చేశాడు, మానవాళిని నిత్య జీవంతో నింపాడు, దేవుని బిడ్డలుగా మార్చాడు, పరలోకానికి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. ఈ గొప్ప క్రీస్తుని శ్రమల మరణంతో కూడిన ఈ రక్షణ చరిత్రను ధ్యానించడం ఖచ్చితంగా మనందరికీ దేవుని యొక్క కృపను, వెలకట్టలేని రక్షణానుగ్రహాలను తీసుకుని వస్తుంది. ఈ క్రీస్తుని శ్రమల సంస్మరణ దినోత్సవం నాడు, ఈ ఆదివారం నాడు క్రీస్తుని యొక్క శ్రమలను మనం నిండు హృదయంతో ధ్యానిద్దాం, భారమైన హృదయాలతో ధ్యానిద్దాం. మన పాప ఫలితంగానే మన తరపున క్రీస్తు శిక్షణ అనుభవించి ఎంతటి అవమానానికి, ఎంతటి శ్రమకు గురి అయ్యాడని, ఎంతటి శిలువ మరణాన్ని ఎదుర్కొన్నాడని గ్రహించుకొని పశ్చాత్తాప హృదయంతో హృదయ పరివర్తన చెంది మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు, మన కోసం ప్రాణత్యాగం చేసిన ఆ కృపామయుడు తన కృపతో, కనికరంతో మనల్ని నింపి తన రక్షణానుగ్రహాలు మనకిచ్చి మనల్ని, మన కుటుంబాలను కాచి కాపాడునుగాక. ఆమేన్.